హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు సెషన్లో నీట్ 2023 అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి ఇది మే 7వ తేదీ 2023 జరిగినటువంటి పరీక్ష. ఈ పరీక్ష ఆఫ్టర్నూన్ సెషన్లో 2 to 5:20 వరకు జరిగింది. సో ఈ సెషన్ సంబంధించి బయాలజీకి బయాలజీకి మీతో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఈ సెషన్ తీసుకున్నాను. సో ఇందులో మనకు బయాలజీ నుంచి ప్రస్తుతం నా దగ్గర ఉన్న పేపరు F3 ఇంగ్లీష్ మీడియం. సో F3 ఇంగ్లీష్ మీడియం పేపర్ ఉంది ఇక్కడ. సో ఈ పేపర్స్ ఈ సెషన్ సంబంధించి ఈ పేపర్లో మనకు బయాలజీ సంబంధించినటువంటి కీ మీతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ముందుగా బాటనీ క్వశ్చన్స్ చూస్తే, సో బాటనీలో మనకు 101 to 135 వరకు సెక్షన్ ఏ ఉంటాయి. సో 135 నుంచి అంటే 136 నుంచి 150 దాకా మనకు సెక్షన్ బి క్వశ్చన్స్ ఉంటాయి. సో సెక్షన్ బి క్వశ్చన్స్ లో మనకు ఏమైనా సరే 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ద ఫినామినన్ ఆఫ్ ప్లియోట్రాపిజం రెఫర్స్ టు. సో ఫినామినన్ ఆఫ్ ప్లియోట్రాపిజం అంటే బహుళ ప్రభావత అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకు దీనికి ఈ ఆన్సర్ లో చూస్తే మనకు సెకండ్ది ఏ సింగిల్ జీన్ అఫెక్టింగ్ మల్టిపుల్ ఫినోటైప్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలను వ్యక్తీకరించే దృగ్విషయం అనమాట. రైట్ ఓకే, ఒకటి కన్నా ఎక్కువ లక్షణాలు అంటే వన్ జీన్, సింగిల్ జీన్ అఫెక్టింగ్ మల్టిపుల్ ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్స్. సో దీనిని మనము ఏమంటున్నాం, ప్లియోట్రాపిజం అని చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 102, టిష్యూ కల్చర్ ఎక్స్పెరిమెంట్స్ లీఫ్ మీసోఫిల్ సెల్స్ ఆర్ పుట్ ఇన్ ఏ కల్చర్ మీడియం టు ఫార్మ్ క్యాలస్. దిస్ ఫినామినాన్ మే బి కాల్డ్ యాజ్. సో లీఫ్ మీసోఫిల్ సెల్స్ నుంచి క్యాలస్ ఫామ్ అయితే దాన్ని ఏమంటున్నాము అనేది ఇక్కడ ప్రశ్న. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి డి డిఫరెన్షియేషన్. ఆల్రెడీ మిసోఫిల్ సెల్స్ లో డిఫరెన్షియేట్ చెందినటువంటి సెల్స్ అవి తిరిగి క్యాలస్ గా ఫామ్ అయితే దాన్ని మనం ఏమనొచ్చు అంటే డి డిఫరెన్షియేట్ చెందినటువంటి సెల్స్ అని చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ మీరు డిస్కస్ చేసే సమయంలో మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే సో ఈజీగా మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం నేను చదువుతున్నది F3 ఇంగ్లీష్ మీడియం పేపర్, నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2023. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 103, మూవ్మెంట్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ అయాన్స్ across a membrane against their concentration gradient can be explained by. Right. So movement and accumulation of ions across a membrane. So it is explained by active transport system against అన్నాడు ఇక్కడ. సో against concentration gradient. సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ గా ఆపోజిట్ చేయడం వల్ల దీన్ని ఏమనొచ్చు అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు 104 లో అమాంగ్ ద ఎవిల్ quartet, which one is considered the most important cause driving extinction of species? So the evil quartet అనేది causes of biodiversity losses కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు. causes of biodiversity losses లో మనకు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా మనకు ఇక్కడ ఇచ్చాడు. అయితే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ అని ఇచ్చాడు ఇక్కడ. సో దీనికి సంబంధించి రైట్ ఆప్షన్ వచ్చేసి ఓకే, సో కో ఎక్స్టింక్షన్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అనమాట అది. సో నెక్స్ట్ క్వశ్చన్ 105, అపాన్ ఎక్స్పోజర్ టు యూవీ రేడియేషన్ డిఎన్ఏ స్టెయిన్డ్ విత్ ఎథీడియం బ్రోమైడ్ విల్ షో. అది ఏ విధంగా కనిపిస్తుంది అంటే, సో యూవీ రేడియేషన్ లో డిఎన్ఏ స్టెయిన్డ్ విత్ ఎథీడియం బ్రోమైడ్ తో స్టెయినింగ్ చేసినప్పుడు అప్పుడు దాని మీద యూవీ లైట్ ఫోకస్ చేస్తే మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, అసర్షన్ అండ్ రీజన్ ఇచ్చాడు. ఈ అసర్షన్ రీజన్ లో అసర్షన్ వచ్చేసి ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గామెటోఫైట్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ మాసెస్ ఇన్ ప్రోటోనిమా స్టేజ్. సో ఇది కరెక్టే. అలాగే రీజన్ వచ్చేసి ప్రోటోనిమా డెవలప్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ స్పోర్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ క్యాప్సూల్స్. సో క్యాప్సూల్స్ ప్రొడ్యూస్ అయినటువంటి స్పోర్స్ నుంచి ప్రోటోనిమా వస్తుంది డైరెక్ట్ గా ఇచ్చాడు. సో కాబట్టి రెండు కరెక్ట్ గా ఉన్నాయి. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 107 లో వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ RNA polymerase 3 ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యూకారియోట్స్. సో యూకారియోట్స్ లో RNA polymerase 3 యొక్క ఫంక్షన్ ఏంటని అడిగినాడు. సో ఇట్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ tRNA ట్రాన్స్క్రిప్షన్ లో పాల్గొంటుంది. అలాగే 5 SrRNA అండ్ SN అంటే స్మాలర్ న్యూక్లియర్ RNA. సో దీనికి అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. అలాగే 108 చూస్తే ద హిస్టారిక్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ద ఎర్త్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ రియో డి జెనిరో ఇన్ ద ఇయర్. సో రియో డి జెనిరో So the Earth Summit Rio de Janeiro
ఎప్పుడు జరిగింది అంటే 1992లో జరిగింది, 1992లో. ఇక మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అలాగే 1986లో ఎన్విరాన్మెంటల్ యాక్ట్ చేయబడింది, 1986లో ఎన్విరాన్మెంటల్ యాక్ట్ చేయబడింది. సో ప్రస్తుతం ఆప్షన్ వచ్చేసి మనకు 1 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, అసర్షన్ రీజన్. అసర్షన్ వచ్చేసి ఏటీపీ ఈజ్ యూజ్డ్ 2 steps in glycolysis. ATP is used in 2 steps in glycolysis. రైట్ ఆప్షన్ ఇది, ఎందుకంటే 1 and 3 రెండు రియాక్షన్స్ లో ATP యూజ్ అవుతుంది. అలాగే రీజన్ వచ్చేసి ఫస్ట్ ATP ఈజ్ యూజ్డ్ at 2 steps. First ATP is used in converting glucose to glucose 6-phosphate, and second one is conversion of fructose 6-phosphate to fructose 1,6-bisphosphate. So both are correct. So our రకంగా వచ్చేసి మనకు fourth option is the right one. Both A and R are correct, and R is the correct explanation of A. So అలాగే next question 110. Question 110 లో చూస్తే the thickness of ozone in a column of air in the atmosphere is measured in terms of Dobson units అంటాం దీన్ని. నెక్స్ట్ 111. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చాడు 111 లో. సో స్టేట్మెంట్ చూస్తే మనకు ఎండార్క్ అండ్ ఎక్సార్క్ ఆర్ ద టర్మ్స్ ఆఫన్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద పొజిషన్ ఆఫ్ సెకండరీ జైలం ఇన్ ద ప్లాంట్ బాడీ. సో సెకండరీ జైలం ను మెన్షన్ చేయడానికి ఎండార్క్ ఎక్సార్క్ అనే టర్మ్స్ యూజ్ చేయరు. సో అంటే ఇక్కడ మనకు ప్రోటోజైలం ఎటువైపు ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ఎక్సార్క్ ఎండార్క్ యూజ్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్ గా ఉంది. అలాగే స్టేట్మెంట్ 2 లో ఎక్సార్క్ కండిషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫీచర్ ఆఫ్ ద రూట్ సిస్టమ్. ఎక్సార్క్ అనేది సో రూట్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫీచర్ అనమాట, రైట్ వన్. సో ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. స్టేట్మెంట్ 1 is incorrect, but statement 2 is true. Next 121. Identify the pair of heterosporous pteridophytes among the following. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. దీనికి ఆన్సర్ వచ్చేసి సెలాజినెల్లా అండ్ సాల్వినియా. 1 is the right one. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకు ABCDE అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఇందులో సరైనవి ఏవి అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు చూస్తే ఏ డెట్రివోర్స్ పర్ఫార్మ్ ఫ్రాగ్మెంటేషన్, కరెక్ట్ వన్. అలాగే బి ద హ్యూమస్ ఈజ్ ఫర్దర్ డిగ్రేడెడ్ బై సమ్ మైక్రోబ్స్ డ్యూరింగ్ మినరలైజేషన్, ఓకే. సి వచ్చేసి వాటర్ soluble inorganic nutrients go down into the soil and get precipitated by a process called leaching. So right one. Next D, the detritus food chain begins with living organisms. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో లివింగ్ డెడ్ ఆర్గానిజమ్స్ అనే ఉండాలి అక్కడ. సో D is the wrong one. అలాగే E, earthworms break down detritus into smaller particles by a process called catabolism. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. catabolism ప్లేస్ లో ఫ్రాగ్మెంటేషన్ ఉండాలి. సో D is the incorrect statements. అలాగే A, B, C కరెక్ట్. సో fourth option is the right one. అలాగే 114. Axial presentation is observed in. Axial presentation ఎక్కడ కనిపిస్తుంది మనకు అంటే చైనా రోజ్, పెటూనియా అండ్ లెమన్. సో చైనా రోజ్ సో మందారలో కనిపిస్తుంది, లెమన్ లో కూడా కనిపిస్తుంది. కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యామిలీ ఫ్యాబేసి డిఫర్స్ ఫ్రమ్ సొలనేసి అండ్ లిలియేసి. సో ఫ్యాబేసి ఫ్యామిలీ సొలనేసి లిలియేసి తో ఏ విధంగా విభేదిస్తుంది? విత్ రెస్పెక్ట్ టు స్టేమెంట్స్, పిక్ అవుట్ ద క్యారెక్టర్స్. సో స్టేమెంట్ సంబంధించి ఎలాంటి క్యారెక్టర్స్ తేడా ఉంటుంది ఇక్కడ మనకు ఫ్యాబేసి సొలనేసి లిలియేసి తో? అంటే మనకు ఈ ఫ్యాబేసిలో మనకు చూస్తే మనకు డయాడెల్ఫస్ స్టేమెంట్స్ కనిపిస్తాయి. సో నంబర్ ఆఫ్ స్టేమెంట్స్ 10 ఉంటాయి. 10 నుండి 9 కలిసి ఒక బండిలో, ఇంకొకటి ఒక ఫ్రీగా ఉంటుంది. సో డయాడెల్ఫస్ స్టేమెంట్స్ అండ్ డైథికస్ యాంథర్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో డయాడెల్ఫస్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మేము మిగతా ఆప్షన్ లేదు, కాబట్టి ఫోర్త్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 116. The reaction center in PS2 has an absorption maxima at 680 nanometer. 680 nanometer. Karthikeyan, hi. 680 nanometer. Next question 117. During the purification process for recombinant DNA technology, addition of chilled ethanol precipitation out. సో దీనికి సంబంధించి ప్రెసిపిటేషన్ చేయడానికి అంటే చిల్డ్ ఇథనాల్ తో ప్రెసిపిటేషన్ చేస్తాం. దీనికోసం అంటే డిఎన్ఏ ప్యూరిఫికేషన్ కోసం చేస్తాం. సో 1 is the right one. నెక్స్ట్ 118 క్వశ్చన్, అమాంగ్ యూకారియోట్స్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ టేక్స్ ప్లేస్. అమాంగ్ యూకారియోట్స్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఎక్కడ జరుగుతుంది అంటే ఐఎమ్ ఫైన్ కార్తికేయన్, ఓకే రైట్. సో ఎస్ ఫేజ్ లో జరుగుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 119. ద ప్రాసెస్ ఆఫ్ అపిరెన్స్ ఆఫ్ రికాంబినేషన్ నోడ్యూల్స్ occurs at which substage of prophase 1 in meiosis? So meiosis 1 లో మనకు appearance of recombination nodules ఎక్కడ కనిపిస్తాయి?
రీకాంబినేషన్ నోడ్యూల్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ప్యాకెటీన్లో కనిపిస్తాయి. రీకాంబినేషన్ నోడ్యూల్స్ ప్యాకెటీన్లో కనిపిస్తాయి కాబట్టి 1 is the right one. నెక్స్ట్ 120. How many ATP and NADPH2 are required for the synthesis of one molecule of glucose during Kelvin cycle? సో కెల్విన్ సైకిల్లో జరగడానికి అవసరమైనటువంటి ఏటీపీలు NADPH2 అడిగాడు. సో 18 ఏటీపీలో 12 NADPH2 అవసరం ఉంటాయి. సో 1 is the కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 121. ఈ 121లో ఇన్ ద ఈక్వేషన్ GPR minus R is equal to NPP. సో ఇందులో వచ్చేసి R ఏంటని అడిగాడు. సో R అంటే రెస్పిరేటరీ లాస్. R is the respiratory loss. నిరటి సుజాత, వెరీ గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ లైవ్ సెషన్ సంబంధించి నేను NEET 2023 అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ జరిగింది, దీనికి సంబంధించి లైవ్ సెషన్ చేస్తున్నాను. అయితే ఈ లైవ్ సెషన్ రికార్డ్ చేయబడి 8:30కి 8:20కి నేను పెట్టాలని నేను సెట్టింగ్ చేశాను. అయితే మీకైతే కనిపిస్తున్నట్టుంది, మీరు అందరూ లైవ్లోకి వచ్చారు కాబట్టి. ఓకే, సెట్టింగ్స్లో ఏదో తేడా ఉంది, ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం. సో NEET 2023 సంబంధించి చూస్తున్నాం మనం ఇక్కడ. సో 121 is the second one is the respiratory loss అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అలాగే 122 లార్జ్ కలర్ఫుల్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ విత్ నెక్టార్ ఆర్ సీన్ ఇన్. సో లార్జ్ కలర్ఫుల్ ఫ్రాగ్రెంట్ దేనికోసం అంటే మనకు ఇన్సెక్ట్ పాలినేటెడ్ ఫ్లవర్స్ లో మనకు ఇవి కనిపిస్తుంది అనమాట. ఇన్సెక్ట్ పాలినేటెడ్ ఫ్లవర్స్ లో ఇది మనకు అవసరం అవుతుంది. అలాగే నెక్స్ట్ 123 స్ప్రేయింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ phytohormone of on juvenile conifers helps in hastening the maturity period that leads to early seed production. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే జిబ్రెలిక్ యాసిడ్ స్ప్రే చేస్తాం. ఐఎమ్ లిజనింగ్ యువర్ జైల్ క్లాసెస్ అండ్ మై స్టూడెంట్ గో. ఓకే, హిందూయిజం, వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ సెషన్ NEET 2023. అయితే ఈ సెట్టింగ్స్ లో కొంచెం తేడా వచ్చింది ఎక్కడో, ఎందుకంటే 8:20కి రిలీజ్ కావాలి అని నేను సెషన్ చేశాను. అయితే మరి మీకు అందరికీ మీరు అందరూ లైవ్ లో వింటున్నారు చూస్తున్నారంటే అది ఆల్రెడీ లైవ్ లోకి వచ్చిందని అర్థం. ఓకే, సెట్టింగ్స్ లో తేడా ఉంది. సో ఇది NEET 2023 సంబంధించింది. సో కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, బయాలజీ పేపర్. ఇందులో మనం చూస్తున్నాం బాటనీ సెషన్, బాటనీ పేపర్. సో ఇక్కడ 123 వచ్చేసి జిబ్రెలిక్ యాసిడ్, జిబ్రెలిక్ యాసిడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 124. Which micronutrient is required for splitting of water molecule during photosynthesis? During photosynthesis దీనికి సంబంధించి మనకు 124 క్వశ్చన్ లో మ్యాంగనీస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ అలాగే కాల్షియం, క్లోరిన్ ఈ మూడు కూడా వాటర్ స్ప్లిట్టింగ్ లో పాల్గొంటాయి. హైడ్రోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం. ఆక్సిజన్ ఎవాల్వింగ్ జరుగుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ మనకు మ్యాంగనీస్ ఇస్ ద రైట్ వన్. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం NEET 2023 ఎగ్జామ్ F3 పేపర్. ఇది F3 పేపర్ అంటే సెట్టింగ్ లో మనకు వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి F3 పేపర్ ఇంగ్లీష్ మీడియం పేపర్ చూస్తున్నాను. మీరు ఎవరైనా NEET 2023 రాసింటే వాళ్ళు F3 పేపర్ ముందు ఉంచుకొని మీకు ఆన్సర్ కరెక్ట్ గా వచ్చేస్తాయి. రైట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 125 లో ఎక్స్ప్రెసివ్ సీక్వెన్సెస్ ట్యాగ్స్ అంటే EST రెఫర్స్ టు. సో EST దేనికి సంబంధించింది అంటే, సో ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ లో ఆల్ జీన్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ RNA. సో RNA లో జీన్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ESTs అని మనం రెఫర్ చేస్తాం. సో EST అనేది RNA కి సంబంధించింది. అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ బిట్వీన్ జీన్ పెయిర్స్ ఆన్ సేమ్ క్రోమోజోమ్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్ టు మ్యాప్ దేర్ పొజిషన్ ఆన్ క్రోమోజోమ్ వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ జీన్ మ్యాపింగ్ టోటల్ గా మన క్వశ్చన్ లో ఏమర్థం అవుతుందంటే జీన్ మ్యాపింగ్ ను సెట్ చేసింది ఎవరంటే TH మోర్గన్ అనే శిష్యుడు. ఓకే, ఆల్ఫ్రెడ్ స్టర్టియవాన్ చేశాడు. సో సెకండ్ ఇస్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 127 గివెన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ 2 లో 1-2 లో ఏది కరెక్ట్ అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 చూస్తే ద ఫోర్సెస్ జనరేటెడ్ బై ట్రాన్స్పిరేషన్ కెన్ లిఫ్ట్ ఎగ్జైలం సీజ్డ్ కాలమ్ ఆఫ్ వాటర్ ఓవర్ 130 meters హైట్. సో మనకు అసెంట్ ఆఫ్ శాప్ లో దీన్ని డిస్కస్ చేస్తాం. 130 meters హైట్ వరకు జైలంలో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. అలాగే ట్రాన్స్పిరేషన్ కూల్స్ లీవ్ సర్ఫేసెస్ సమ్ టైమ్స్ 10 to 15 degrees బై ఎవాపరేటింగ్ కూలింగ్. సో ఇది కూడా రైట్ ఆప్షన్ అవుతుంది. సో 1, 2 ఆర్ కరెక్ట్. సో ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ వన్. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. So fourth option is the right one. Next 128 question. In gene gun method used to introduce aligned DNA into host cells, microparticles of metal are used. ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే టంగ్స్టన్, గోల్డ్. సో 128 సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం NEET UG 2023 సంబంధించి F3 పేపర్ కీ ఎక్స్ప్లెనేషన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129 గివెన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి.
సో అసర్షన్ అండ్ రీజన్ సంబంధించింది. అసర్షన్ లో లేట్ వుడ్ హ్యాస్ ఫియర్ జైలరీ ఎలిమెంట్స్ విత్ నారో బేజల్స్. అలాగే రీజన్ లో కేమియం ఈజ్ లెస్ యాక్టివ్ ఇన్ వింటర్స్. సో ఇక మనం చూస్తే లేట్ వుడ్ హ్యాస్ ఫియర్. సో లేట్ వుడ్ అంటే మనకు దీనికి మరో పేరు కూడా ఉంది, ఆటమ్ వుడ్ అని. లేట్ వుడ్ ని ఆటమ్ వుడ్ అని కూడా అంటాం. సో ఈ లేట్ వుడ్ అనేది డార్క్ కలర్ లో ఉంటుంది, అలాగే హై డెన్సిటీతో ఉంటుంది, డార్క్ కలర్ అండ్ హై డెన్సిటీ. అలాగే ఎర్లీ వుడ్, దీన్ని మనం స్ప్రింగ్ వుడ్ అంటాం. ఇది లైట్ కలర్ తో ఉంటుంది, లో డెన్సిటీని చూపిస్తుంది. హై కలర్ తో ఉండి లో డెన్సిటీని మనకి ఇది చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు చూస్తే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫియర్. సో రెండు కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 130. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ టస్సెల్స్ ఇన్ ద కార్న్ కాబ్? మొక్కజొన్నలో మనకు హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. సో ఈ స్ట్రక్చర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. సో మనకు 130 క్వశ్చన్ చూస్తే దేనికోసం అది ఏర్పాటు చేసుకుంది అంటే టు ట్రాప్ పొల్లింగ్ గ్రెయిన్స్. సో పొల్లింగ్ గ్రెయిన్స్ ట్రాప్ చేయడం కోసం అది ఆ విధంగా టస్సెల్స్ ని ఫామ్ చేసుకుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 131. ఇన్ యాంజియోస్పర్మ్ ద హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్ అండ్ ట్రిప్లాయిడ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఏ ఫెర్టిలైజ్డ్ ఎంబ్రియో సాక్ సీక్వెన్షియలీ ఆర్. సో యాంజియోస్పర్మ్ లో హ్యాప్లాయిడ్, ట్రిప్లాయిడ్ స్టేజ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ గుర్తించమన్నాడు. ఎస్, రాజేశ్వరి కేటూరి. ప్రస్తుతం మనం చూస్తున్నాం NEET 2023 అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ సండే జరిగింది, మే 7వ తేదీ మధ్యాహ్నం 2 to 5:20 వరకు జరిగిన పరీక్ష పేపర్ సంబంధించి కీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ లైవ్ సెషన్ అనేది నేను రికార్డ్ చేసి 8:20కి రిలీజ్ చేయాలని సెట్టింగ్స్ లో ఉంచాను, కానీ అది మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. సో అందుకే నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతం F3 పేపర్ NEET 2023. సో ఇక్కడ మనం చూస్తే సినోరిజిడ్స్ హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉంటాయి, జైగోట్ డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది, అలాగే ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ట్రిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో నెక్స్ట్ 132 క్వశ్చన్. విచ్ హార్మోన్ ప్రమోట్స్ ఇంటర్నోడ్ ఆర్ పిట్యూల్ ఎలాంగేషన్ ఇన్ డీప్ వాటర్ రైస్? సో డీప్ వాటర్ రైస్ లో మనకు ఇంటర్నోడ్ అలా పిట్యూల్ ఎలాంగేషన్ చూపించేది ఏది అంటే ఎథిలీన్. సో ఎథిలీన్ అనే ఫైటో హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. Which of the following stages of meiosis involves division of centromere? Division of centromere ఎక్కడ జరుగుతుంది అంటే అనాఫేజ్ 2 లో జరుగుతుంది. క్రోమోజోమ్ డివిజన్ అనేది అనాఫేజ్ 2 లో జరుగుతుంది. అనాఫేజ్ 1 లో ఏమవుతుందంటే మియాసిస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. సో అనాఫేజ్ 1 లో క్రోమోజోమ్ నంబర్ హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్ నంబర్ ఇస్ డిక్రీజ్డ్ ఇన్ అనాఫేజ్ 1. సో అక్కడ సెంట్రోమియర్ డివిజన్ అనేది జరగదు, ఓన్లీ అనాఫేజ్ 2 లో జరుగుతుంది మియాసిస్ లో అయితే. అలాగే మైటాసిస్ లో అయితే అనాఫేజ్ లోనే జరుగుతుంది. రైట్, ఇక్కడ మియాసిస్ అయ్యాడు కాబట్టి అనాఫేజ్ 2 అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 134. unequivocal proof that DNA is the genetic material was first proposed by. DNA is the genetic material అని మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటే హెర్షే చేజ్ చేశారు. అయితే ఇక్కడ వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ లో మనకు రేడియో యాక్టివ్ P32 అలాగే రేడియో యాక్టివ్ S35 లను యూజ్ చేశారు. P32 S35 లను యూజ్ చేశారు. అలాగే బ్యాక్టీరియోఫాజ్ అలాగే బ్యాక్టీరియం మీద రీసెర్చ్ చేసి వీళ్ళు గుర్తించారు DNA is the genetic material అని చెప్పి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. సెల్యులోజ్ డస్ నాట్ ఫార్మ్ బ్లూ కలర్ విత్ ఐడిన్ బికాజ్. సెల్యులోజ్ అనేది ఐడిన్ తో బ్లూ కలర్ ను ఫార్మ్ చేయదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇట్ డస్ నాట్ కంటైన్ కాంప్లెక్స్ హెలిసిస్ అండ్ హెన్స్ కెనాట్ హోల్డ్ ఐడిన్ మాలిక్యూల్స్. సో ఇక్కడ మనకు ఐడిన్ మాలిక్యూల్స్ కలిగి ఉండవు సెల్యులోజ్ అనేది, కాబట్టి అది ఐడిన్ తో టెస్ట్ చేసినప్పుడు బ్లూ కలర్ ను ఇవ్వదు. ఆ విషయం గురించి ఓన్లీ గ్లూకోజ్ అయితే చేస్తుంది. ఇక్కడ మనం అడిగింది సెల్యులోజ్ కాబట్టి సెల్యులోజ్ ఐడిన్ టెస్ట్ లో ప్రూవ్ కాదు. నెక్స్ట్ సెక్షన్ బి లో 136 నుంచి 150 దాకా సెక్షన్ బి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకు 136 చూస్తే మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 రెండు ఇచ్చాడు. సో లిస్ట్ 1 లిస్ట్ 3 లో ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ గ్లైకోలైసిస్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్. సో ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ దేని అంటామంటే మనం TCA సైకిల్ అంటాం కదా. TCA సైకిల్ అని క్రెబ్స్ సైకిల్ అంటాం. సో క్రెబ్స్ సైకిల్ అని మనం TCA సైకిల్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఏ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ ఈజీ గుర్తు. మనకు ట్రైకార్బాక్సిలేషన్ సైకిల్ మరో పేరు సిట్రిక్ యాసిడ్ సింథసిస్. సో సిట్రిక్ యాసిడ్ ఉంది కదా, సో D1 అవుతుంది. సో D1 యూజ్ చేసుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం NEET UG అండర్ గ్రాడ్యుయేట్ F3 సంబంధించిన పేపర్ ఇది. సో బాటనీ కీ చూస్తున్నాం సెక్షన్ బి లో క్వశ్చన్ నెంబర్ 136. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ అవుతుంది. ఎందుకంటే D లో ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేసి సిట్రిక్ సింథేజ్ అని ఉంది.
బి గ్లైకోలైసిస్. గ్లైకోలైసిస్ కి మరో పేరు ఈఎంపి పాత్వే. ఎందుకంటే గ్లైకోలైసిస్ ఈజ్ ఎలాబొరేటెడ్ బై ఎండెన్, మేయర్హాఫ్ అండ్ పారనాస్. ఎండెన్, మేయర్హాఫ్, పారనాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దానిని ఈఎంపి పాత్వే అంటున్నారు. కాబట్టి ఆ విధంగా మనము ఈజీగా గుర్తించి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ గా గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కెమిఆస్మాసిస్. సో కెమిఆస్మాసిస్ జరగాలంటే ఏం కావాలి? సో కెమిఆస్మాటిక్ పీటర్ మిచెల్ అనే కెమిస్ట్రీ సైంటిస్ట్, పీటర్ మిచెల్ అనే సైంటిస్ట్ కెమిఆస్మాటిక్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. మనకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మనం దీన్ని డిస్కస్ చేస్తాం. సో ఇక మనకు ఈ కెమిఆస్మాసిస్ లో ఏ కాంబినేషన్ ఉండాలి అంటే మెమ్బ్రేన్, ప్రోటాన్ పంప్, ప్రోటాన్ గ్రేడియంట్, ఏటీపీ సింథేస్. అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. మెమ్బ్రేన్ ఉండాలి, ప్రోటాన్ పంప్ ఉండాలి, ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండాలి, అలాగే ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ లేదా ప్రోటీన్ అనేది ఉండాలి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 138. మెలోనేట్ ఇన్హిబిట్స్ గ్రోత్ ఆఫ్ pathogenic బ్యాక్టీరియా బై ఇన్హిబిటింగ్ యాక్టివిటీ ఆఫ్ ఇది వచ్చేసి మనకు ఎంజైమ్స్ లో డిస్కస్ చేసుకుంటాం. ఎంజైమ్ లో మనకు కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ కింద సో మెలోనిక్ యాసిడ్ ఇన్హిబిట్స్ ద సక్సినిక్ డిహైడ్రోజనేస్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. అసర్షన్ అండ్ రీజన్ సంబంధించి మనం చూస్తే అసర్షన్ వచ్చేసి ఇన్ జిమ్నోస్పర్మ్స్ ద పొల్లింగ్ గ్రెయిన్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద మైక్రోస్పొరాంజియం. ఎస్ జశ్వంత్ నల్లా. సో జశ్వంత్ నల్లా ప్రస్తుతం మనం చూస్తున్నాం నీట్ 2023 అండర్గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి కీ చూస్తున్నాం, బయాలజీ పేపర్ సంబంధించిన కీ. సో ఈ సెషన్ లో ప్రస్తుతం నేను F3 పేపర్ నా దగ్గర ఈ పేపర్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా కీ అవసరం అనుకుంటే F3 పేపర్ చూడండి. ఒకవేళ F3 పేపర్ లేని పక్షంలో మీరు క్వశ్చన్ చెక్ చేసుకోండి ఏ క్వశ్చన్ అనేది మీరు చూస్తున్నది. సో బయాలజీ పేపర్ చూస్తున్నాం. అందులో మనం బాటనీ సెక్షన్ బి లో ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 139 లో ఉన్నాం. ఇందులో మనకు రీజన్ వచ్చేసి ఎయిర్ కరెంట్స్ క్యారీ ద పొల్లింగ్ గ్రెయిన్స్ టు ద మౌత్ ఆఫ్ ద ఆర్కిగోనియా వేర్ ద మేల్ గమేట్స్ ఆర్ డిశ్చార్జ్డ్ అండ్ పొల్లెన్ ట్యూబ్ ఇస్ నాట్ ఫార్మ్డ్. సో నాట్ ఫార్మ్డ్ అనేది ఖచ్చితంగా పొల్లెన్ ట్యూబ్ అయితే ఫార్మ్ అవుతుంది కాబట్టి ఆర్ అనేది రాంగ్ అవుతుంది, ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆ లెక్కన మనకు ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అలాగే ద మెయిన్ స్టెప్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ స్టెప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ ఆర్ గివెన్ బిలో. అరేంజ్ దీస్ స్టెప్స్ ఇన్ ఏ కరెక్ట్ సీక్వెన్స్. సో కరెక్ట్ సీక్వెన్స్ ని గుర్తు చేయమన్నాడు. ఇక్కడ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో మనకు సీక్వెన్స్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. సో సెకండ్ ఇయర్ చదివే వాళ్ళైతే ఆల్రెడీ మనం ఎస్ఏ క్వశ్చన్ కూడా దీన్ని నేర్చుకుంటాం. కాబట్టి ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ డిఎన్ఏ అంటే సి ఆప్షన్ తో ముందు ఉంటుంది. సో అంటే 1 కానీ 2 కానీ కావచ్చు. సో సి అనేది ఖచ్చితంగా ముందు ఉంటుంది. దీని తర్వాత ఏమవుతుంది, ఆ డిజైర్డ్ డిఎన్ఏను మనము ఫ్రాగ్మెంట్ గా కట్ చేస్తాం. సో పీసెస్ గా కట్ చేస్తాం. కాబట్టి బి లో చూడండి, కటింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్ బై రెస్ట్రిక్షన్ ఎంజైమ్. సో దాన్ని బట్టి చూస్తే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. మిగతా డిఏ ఖచ్చితంగా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో సిబిడి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. ఇందులో మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 రెండు ఇచ్చాడు. సో లిస్ట్ 1 లో కోహెషన్, అడ్హెషన్, సర్ఫేస్ టెన్షన్, గట్టేషన్. సో గట్టేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్స్. దాన్ని మనము గట్టేషన్ అంటున్నాం. సో గట్టేషన్ అంటే వచ్చేసి మనకు ఏముంది, వాటర్ లాస్ ఇన్ లిక్విడ్ ఫేజ్. సో D కు 3 ఉంటుంది ఖచ్చితంగా. సో D కు 3 ఉన్నాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి 3, 4. అలాగే కోహెషన్ అంటే ఏమి, మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. సో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి వాటి మధ్య ఉన్న బాండ్ మనం ఏమనొచ్చు, కోహెషన్ అంటాం. అడ్హెషన్ అంటే ఏమి, అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ పోలార్ సర్ఫేసెస్. అంటే జైలం వాల్స్ కి వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న బాండ్ నే అడ్హెషన్ అంటున్నాం. సో బి వచ్చేసి మనకి ఏముండొచ్చు, బి వచ్చేసి 4th అవుతుంది, అట్రాక్షన్ టువర్డ్స్ పోలార్ సర్ఫేసెస్. సో B4 D3 B4 D3 ఉన్నది మనకు 4th ఆప్షన్ మాత్రమే ఉంది అక్కడ. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 142. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దీనికి సంబంధించి మనం చూస్తే 142 క్వశ్చన్ లో కరెక్ట్ కానటువంటి ఆప్షన్స్ ఏమని ఇచ్చాడు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం NEET 2023 అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ మే 7వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5:20 వరకు పూర్తయింది. ఈ పేపర్ సంబంధించినటువంటి ఆన్సర్స్ మీతో వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇక మనకు F3 పేపర్ NEET 2023 సంబంధించినటువంటి F3 పేపర్ మీతో డిస్కస్ చేస్తున్నాను. సో నాట్ కరెక్ట్ అన్నాడు కదా. నాట్ కరెక్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ లో ఆల్గల్ బ్లూమ్స్ కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ వాటర్
improve water quality and promote fisheries. So promote fisheries, ఇంప్రూవ్ వాటర్ క్వాలిటీ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఆల్గల్ బ్లూమ్స్ అనేవి స్టగ్నెంట్ వాటర్ లో ఫామ్ అవుతాయి. ఆల్గల్ బ్లూమ్స్ అనేవి స్టగ్నెంట్ వాటర్ లో ఫామ్ అవుతాయి. కాబట్టి అక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో మిగతావన్నీ కరెక్ట్ గా ఉన్నట్లే, ఎందుకంటే ఇక్కడ మీకు 1 2 3 4 లో ఇచ్చాడు కాబట్టి. సో వాటర్ హైసింత్ గ్రోస్ అబండెంట్లీ ఇన్ యూట్రోఫిక్ వాటర్ బాడీస్ and leads an imbalance in the ecosystem dynamics of the water body. So correct. The amount of some toxic substances of industrial wastewater increases in the organisms at successive trophic levels. So ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ కూడా రైట్. ఫోర్త్ లో వచ్చేసి the microorganisms involved in biodegradation of organic matter in a sewage polluted water body consume a lot of oxygen causing the death of aquatic organisms. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది కాబట్టి 1 ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, హౌ మెనీ డిఫరెంట్ ప్రోటీన్స్ డస్ ద రైబోజోమ్ కన్సిస్ట్ ఆఫ్? సో రైబోజోమ్ ప్రోటీన్ సింథసిస్ లో మనకు ఎన్ని ప్రోటీన్స్ మనకు కలిగి ఉంటుందంటే 80 ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఫోర్త్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144, లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. సో లిస్ట్ 1 లో మ్యూచువలిజం, కమెన్సలిజం, అమెన్సలిజం, పారాసిటిజం అని లిస్ట్ 1 కింద ఇవ్వడం జరిగింది. సో ఇక మనం చూసుకుంటే లిస్ట్ 1 లో మ్యూచువలిజం వచ్చేసి మనకు రెండు లాభం పొందుతాయి మ్యూచువలిజం లో. సో రెండు లాభపడతాయి కాబట్టి రెండింటికి ప్లస్ ఉంటుంది. సో ఏ ప్లస్ బి. అలాగే చూసుకుంటే మనకు బి వచ్చేసి కమెన్సలిజం లో ఓన్లీ ఒక ఆర్గానిజం మాత్రమే లాభం ఉంటుంది, రెండో దానికి లాభం ఉండదు, నష్టం ఉండదు. కాబట్టి ప్లస్ ఏ 0 ఉంటుంది, అంటే బికు 1 అవుతుంది. అలాగే అమెన్సలిజం వచ్చేసి ఒక దానికి నష్టం ఉంటుంది, ఒక దానికి లాభం ఉంటుంది. ఓకే, అమెన్సలిజం ఒక దానికి నష్టం ఉంటుంది, రెండో దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి -0 అని ఉండాలి. సో అలా ఇక్కడ మనకు 2 అవుతుంది. నెక్స్ట్ పారాసిటిజం అంటే పారాసిటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది. సో D3 అవుతుంది. సో అలా ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144, గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, అసర్షన్ అండ్ రీజన్. సో అసర్షన్ లో మనకు ఏ ఫ్లవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మోడిఫైడ్ షూట్ wherein the shoot apical meristem changes to floral meristem. సో మనకు ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే ఆర్లో ఇంటర్నోడ్ ఆఫ్ ద షూట్ గెట్స్ కండెన్స్డ్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ ఫ్లోరల్ అపెండేజెస్ లేటర్లీ అట్ సక్సెసివ్ నోడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. సో రెండు స్టేట్మెంట్స్ లో కరెక్ట్ గా ఉన్నాయి. సో అలాగే మనకు ఫోర్త్ ఇస్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం నీట్ 2023 సంబంధించి కీ మీతో వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ సెషన్ లో మనకు బయాలజీ సంబంధించినటువంటి కీ మీతో చూస్తున్నాను. ఇందులో భాగంగా బాటనీ సంబంధించి సెక్షన్ బి లో క్వశ్చన్ నెంబర్ 146 చూస్తున్నాం. సో నా ఛానల్ మీరు ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసుకోండి. రైట్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో 1 2 ABCDE అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి లెంటిసెల్స్ ఆర్ ద లెన్స్ షేప్డ్ ఓపెనింగ్స్ పర్మిటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బిలో బార్క్ ఫార్మ్డ్ ఎర్లీ ఇన్ ద సీజన్ ఈజ్ కాల్డ్ హార్డ్ బార్క్. సో బార్క్ ఫార్మ్డ్ ఎర్లీ సీజన్ లో బార్క్ ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటాం? సాఫ్ట్ బార్క్ అంటే లేదా ఎర్లీ బార్క్ అంటాం. కాబట్టి ఇక్కడ హార్డ్ అని ఇచ్చాడు కాబట్టి బి అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సి వచ్చేసి బార్క్ ఈజ్ ఎ టెక్నికల్ టర్మ్ దట్ రెఫర్స్ టు ఆల్ టిష్యూస్ ఎక్స్టీరియర్ టు వాస్కులర్ కేమియం. ఇది వచ్చేసి మనకు బార్క్ ఈజ్ ఎ నాన్ టెక్నికల్ టర్మ్. బార్క్ అనేది నాన్ టెక్నికల్ టర్మ్ కాబట్టి అది కూడా రాంగ్. నెక్స్ట్ వచ్చేసి బార్క్ రెఫర్స్ టు పెరిడర్మ్ అండ్ సెకండరీ ఫ్లోయం. కరెక్ట్ స్టేట్మెంట్స్. అలాగే వచ్చేసి ఈలో ఫ్లోయం ఈ సింగిల్ లేయర్డ్ ఇన్ థిక్నెస్. ఇది తప్పు. ఫెలోజన్ అనేది కపుల్ ఆఫ్ లేయర్డ్ ఇన్ థిక్నింగ్స్. సో ఈ అనేది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ దగ్గర మనం చూసుకుంటే మనకు రైట్ ఆప్షన్స్ వచ్చేసి ఏ డీలు కరెక్ట్ గా ఉన్నాయి, అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147, స్టేట్మెంట్ 1 చూస్తే గాసెస్ కాంపిటిటివ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ స్టేట్స్ that two closely related species competing for the same resources cannot coexist indefinitely and competitively inferior one will be eliminated eventually. So statement 1 అనేది మనం ఇక్కడ చూస్తే 1 అనేది కరెక్ట్ గా ఉంది. అదే 2 చూద్దాం.
In general, carnivores are more adversely affected by competition than herbivores. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ 2 అనేది కొద్దిగా రాంగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ జనరల్ herbivores are more adversely affected by competition than carnivores. కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ కనిపిస్తుంది. కాబట్టి మనకు 147 లో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ రాంగ్ అనమాట. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ 148, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ క్లైన్ఫెల్టర్స్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏమని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ డిజార్డర్ వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై లాంగ్డన్ డౌన్. సో లాంగ్డన్ డౌన్ అనే సైంటిస్ట్ ఫస్ట్ చేశాడు అంటే ఇది తప్పు, ఎందుకంటే లాంగ్డన్ డౌన్ చేసింది డౌన్స్ సిండ్రోమ్. డౌన్స్ సిండ్రోమ్ ని మనకు ఐడెంటిఫై చేశాడు కాబట్టి ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బి, సచ్ an individual has overall masculine development, however the feminine development is also expressed. సో ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సి, the affected individual is short statured. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇది డౌన్ సిండ్రోమ్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది. సో సి ఇస్ ద రాంగ్. అలాగే డి చూస్తే ఫిజికల్ సైకోమోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఇస్ రిటార్డెడ్. ఇది కూడా డౌన్స్ సిండ్రోమ్ సంబంధించింది కాబట్టి సి డి లో మనకు రాంగ్ ఉన్నాయి, ఏ కూడా రాంగే ఉంది. ఈ చూస్తే సచ్ ఇండివిజువల్స్ ఆర్ స్టెరైల్. సో ఈ అనేది కరెక్ట్ గా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తుంటే మనకు 148 క్వశ్చన్ లో మనకు బి అలాగే ఈలు మాత్రమే కరెక్ట్ గా ఉన్నాయి. 148 బి ఈలు కరెక్ట్ ఆప్షన్స్. సో సెకండ్ ఇస్ ద రైట్ వన్ అవుతుంది. అలాగే చూసుకుంటే మనకు 149 ఎం ఫేజ్ లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. ఇందులో ఎం ఫేజ్, G2 ఫేజ్, క్విసెంట్ స్టేజ్, G1 ఫేజ్ మొత్తం 4 లిస్ట్ 1 లో ఇచ్చాడు ఏబిసిడీలు. అలాగే లిస్ట్ 2 లో ఇచ్చాడు. దీన్ని మనం మ్యాచింగ్ చేయమన్నాడు. సో మ్యాచింగ్ చేస్తే ఇందులో ఇక్కడ వచ్చేసి మనకు క్విసెంట్ స్టేజ్ ఉంది కదా, క్విసెంట్ స్టేజ్ వచ్చేసి ఇన్యాక్టివ్ ఫేజ్. సో మనకు C2 అవుతుంది. C2 అనేది ఇక్కడ ఎక్కడ ఆప్షన్ లేదు కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ వన్ గా మనం గుర్తించుకోవచ్చు, ఎందుకంటే క్విసెంట్ స్టేజ్ దాని ఇన్యాక్టివ్ ఫేజ్ అని అంటాం కాబట్టి. సో సెకండ్ C2 ఉన్నది సెకండ్ ఆప్షన్, దాన్ని మనము కరెక్ట్ గా గుర్తించవచ్చు. నెక్స్ట్ 150 క్వశ్చన్ లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. అందులో మనకు ఎలిమెంట్స్ ఇచ్చాడు ఐరన్, జింక్, బోరాన్, మాలిబ్డినం. సో దీనికి సంబంధించి మనం చూస్తే ఐరన్, సో ఐరన్ వచ్చేసి మనకు యాక్టివేటర్ ఆఫ్ కెటలైజ్. సో మనకు A3 ఉండాలి. సో A3 ఉన్నది 2 దానిలో ఉంది. నెక్స్ట్ బి వచ్చేసి జింక్ సింథసిస్ ఆఫ్ ఆక్సిజన్ సింథసిస్ జరగాలంటే జింక్ ఖచ్చితంగా ఉండాలి. సో B1 A3 ఉన్నది ఒక 2 లో మాత్రమే ఉంది. అలాగే బోరాన్ అనేది సెల్ ఎలాంగేషన్ డిఫరెన్షియేషన్ కి బోరాన్ అవసరము. అలాగే డి వచ్చేసి మాలిబ్డినం, ఇది కాంపోనెంట్ ఆఫ్ నైట్రేట్ రిడక్టేజ్ లో కాంపోనెంట్ గా ఉంటుంది మాలిబ్డినం. కాబట్టి ఓవరాల్ గా చూస్తుంటే మనకు 150% సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఇది నీట్ 2023 అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ మే 7వ తేదీ 2023 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు జరిగిన పేపర్ ఇది. దీనికి సంబంధించి బయాలజీ పేపర్ మీతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇందులో దీనికి సంబంధించి ప్రస్తుతం మనము ఈ బాటనీ సంబంధించినటువంటి కీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ జువాలజీ సంబంధించి చూద్దాం. సో నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. సో జువాలజీ క్వశ్చన్ నెంబర్ 151 స్టేట్మెంట్ వచ్చాడు 1-2 స్టేట్మెంట్ 1 లో ఇన్ ప్రొకారియోట్స్ ద పాజిటివ్లీ చార్జ్డ్ DNA ఈజ్ హెల్డ్ విత్ సమ్ నెగటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ ఇన్ రీజియన్ కాల్డ్ యాజ్ న్యూక్లియాయిడ్. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ రాంగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రొకారియోట్స్ లో పాజిటివ్లీ చార్జ్డ్ DNA కాదు, నెగటివ్లీ చార్జ్డ్ DNA అని ఉండాలి. సో అలాగే మనకు నెగటివ్ DNA ఈజ్ హెల్డ్ విత్ సమ్ నెగటివ్లీ అని ఉంది, కానీ అక్కడ పాజిటివ్లీ ఉండాలి. సో స్టేట్మెంట్ 1 అనేది మనకు రాంగ్ కనిపిస్తుంది. 2 చూస్తే ఇన్ యూకారియోట్స్ ద నెగటివ్లీ చార్జ్డ్ DNA ఈజ్ ర్యాప్డ్ అరౌండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ హిస్టోన్ ఆటోమర్ టు ఫార్మ్ న్యూక్లియోసోమ్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో మొత్తానికి మనకు 151 చూస్తే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. స్టేట్మెంట్ 1 ఈస్ ఇన్కరెక్ట్, 2 ఈస్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152 చూస్తే ఇన్ విచ్ బ్లడ్ కార్పస్యూల్స్ ద HIV అండర్గోస్ రెప్లికేషన్ అండ్ ప్రొడ్యూసెస్ ప్రోజెనీ వైరసెస్. ఎక్కడ అంటే మనకు TH సెల్స్ జరుగుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 153 చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఈజ్ కరెక్ట్. ఓకే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉంది అని చెప్తాడు. సో బయోమాగ్నిఫికేషన్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ద టాక్సికెంట్ అట్ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్.
సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ ఉంది. సో ప్రెసెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ వాటర్ రెస్ట్రిక్ట్స్ ఆల్గల్ బ్లూమ్స్, ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే రెస్ట్రిక్ట్ కాదు, ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లో ఆల్గల్ బ్లూమ్ డిక్రీజెస్ ఫిష్ మోర్టాలిటీ, ఇంక్రీజెస్ ఫిష్ మోర్టాలిటీ, కాబట్టి 3 కూడా రాంగ్. ఫోర్త్ లో యూట్రోఫికేషన్ రెఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ సీవేజ్ అండ్ వేస్ట్ వాటర్ ఇన్ ల్యాక్స్, సో ఇది కూడా ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్, కాబట్టి 2, 3, 1 is the correct statement. Next question number 154 చూస్తే P wave, Q wave, QRS కాంప్లెక్స్, T wave అని మనకి ఇచ్చాడు. ఇక్కడ మనకి దీనికి సంబంధించి అంటే సిస్టోల్, డయాస్టోల్, వెంట్రికల్స్, దీనికి సంబంధించినటువంటి ఈ చాప్టర్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 11th క్లాస్ లో పేజ్ నెంబర్ 286 లో ఇది వేవ్ సంబంధించి ఇచ్చాడు ఇక్కడ మనకి క్వశ్చన్స్. ఇక్కడ చూస్తే P వేవ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే డీపోలరైజేషన్ ఆఫ్ ఆర్టియా, డీపోలరైజేషన్ ఆఫ్ ఆర్టియాలో మనకు P వేవ్ ఉంటుంది. అలాగే Q వేవ్ అనేది బిగినింగ్ ఆఫ్ సిస్టోల్ మనం డిస్కస్ చేస్తాం, బిగినింగ్ ఆఫ్ సిస్టోల్. సో A3 B1 ఉండాలి, A3 సో ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 155 బ్రాడ్ పామ్ విత్ సింగిల్ పామ్ క్రియేస్ ఈజ్ విజిబుల్, ఎక్కడ కనిపిస్తుంది ఇది అంటే ఈ డౌన్స్ సిండ్రోమ్ తో సఫర్ అయ్యే పర్సన్స్ ఇది కనిపిస్తుంది, డౌన్స్ సిండ్రోమ్ తో సఫర్ అయ్యే పర్సన్స్ లో మనకి ఇది కనిపిస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 156 గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. సో ఇక్కడ మనకు RNA mutates at a faster rate, ఓకే. అలాగే మనకు స్టేట్మెంట్ 2 లో వైరసెస్ హ్యావింగ్ RNA జీనోమ్ అండ్ షార్టర్ లైఫ్ స్పాన్ మ్యూటేట్ అండ్ ఎవాల్వ్ ఫాస్టర్. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 157 గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1 అండ్ 2. సో స్టేట్మెంట్ 1 లో లిగమెంట్స్ ఆర్ డెన్స్ ఇర్రెగ్యులర్ టిష్యూస్ అని ఉంది. సో ఇక్కడ మనకు లిగమెంట్స్ డెన్స్ కాదు, డెన్సే కరెక్ట్, ఇర్రెగ్యులర్ కాదు, రెగ్యులర్ టిష్యూ అని ఉండాలి. లిగమెంట్స్ ఆర్ డెన్స్ రెగ్యులర్ టిష్యూ ఉండాలి, ఇర్రెగ్యులర్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 ఈస్ ఇన్కరెక్ట్. అలాగే చూసుకుంటే స్టేట్మెంట్ 2 చూస్తే కార్టిలేజ్ ఈజ్ డెన్స్ రెగ్యులర్ టిష్యూ, కార్టిలేజ్ ఈజ్ డెన్స్ రెగ్యులర్ టిష్యూ, ఇది ఇర్రెగ్యులర్ అని ఉండాలి. సో స్టేట్మెంట్ 1, 2 బోత్ ఆర్ ఫాల్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 158 ఇందులో గివెన్ బిలో ఆర్ స్టేట్మెంట్స్ అందులో అసర్షన్ రీజన్ ఇచ్చాడు. అసర్షన్ వచ్చేసి నెఫ్రాన్స్ ఆర్ ఆఫ్ 2 types, కార్టికల్ అండ్ జక్స్టా మెడులరీ, బేస్డ్ ఆన్ ది రిలేటివ్ పొజిషన్ ఇన్ కార్టెక్స్ అండ్ మెడులా. సో అసర్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. అలాగే రీజన్ చూస్తే జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ హ్యావ్ షార్ట్ లూప్ అని ఉంది, షార్ట్ లూప్ కాదు లాంగ్ లూప్, అది లాంగ్ లూప్ ఆఫ్ హెన్లీ అని ఉండాలి. కాబట్టి ఆర్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో అలాగే మనం చేసి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్ అని ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 159 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్లోనింగ్ వెక్టర్, ఏది క్లోనింగ్ వెక్టర్ కాదంటే ప్రోబ్ అనేది క్లోనింగ్ వెక్టర్ కాదు. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఆర్ లేబులింగ్ చేయబడినటువంటి డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్ మనము ప్రోబ్ అంటున్నాం, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 160 ఇందులో మనకు గివెన్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 చూస్తే ఏ ప్రోటీన్ ఈజ్ ఇమాజిన్డ్ యాజ్ ఎ లైన్, the left end represented by first amino acid C terminal అన్నది. సో C టర్మినల్ కాదు N టర్మినల్ అని ఉండాలి. ఇది మనకు బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్ లో మనం గుర్తిస్తాం. బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్ లో ప్రస్తుతం మనం చూస్తున్నాం NEET అండర్ గ్రాడ్యుయేట్ 2023 సంబంధించినటువంటి కీ పేపర్. ఇది మే 7వ తేదీ 2023 జరిగింది. సో ఇది మనం చూస్తున్నాం. నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో N టర్మినల్ అని ఉండాలి, కానీ అది ఇక్కడ పొరపాటు కాదు, C టర్మినల్ ఉంది, కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో స్టేట్మెంట్ 2 చూస్తే అడల్ట్ హ్యూమన్ హెమోగ్లోబిన్ కన్సిస్ట్ ఆఫ్ 4 సబ్యూనిట్స్, 2 సబ్యూనిట్స్ ఆర్ ఆల్ఫా అండ్ 2 సబ్యూనిట్స్ ఆర్ బీటా. సో ఇది 2 స్టేట్మెంట్స్ కరెక్టే, స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, అయితే 1 ఈజ్ రాంగ్. సో అక్కడ మనకు స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ 2 ఈజ్ ట్రూ అనేది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం NEET అండర్ గ్రాడ్యుయేట్ 2023 సంబంధించి F3 పేపర్ అండి. ప్రస్తుతం F3 పేపర్ నా దగ్గర ఉన్నది. సో F3 పేపర్ దీనికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ 161 once the undigested and unabsorbed substances enter the cecum, their backflow is prevented by ఇలియోసీకల్ వాల్వ్ తో అది ఏంటి బ్యాక్ ఫ్లో ప్రివెంట్ అవుతుంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు 162 పేజ్ లో 162 క్వశ్చన్ లో. మనం దీన్ని చూస్తే వెసెక్టమీ, కోయిటస్
ఇంటర్ప్టస్, సర్వైకల్ క్యాప్స్, సహేలి. సో సహేలి అనేది ఏంటంటే ఓరల్ మెథడ్, అంటే ఇక్కడ మనకు ఓరల్ మెథడ్ కాబట్టి D1 ఉన్నది రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఏ అనేది వేసెక్టమీ అనేది న్యాచురల్ మెథడ్ వేసెక్టమీ. అలాగే కోయిటస్ ఇంటరప్టస్ వచ్చేసి న్యాచురల్ మెథడ్. ఓకే, వేసెక్టమీ అనేది సర్జికల్ మెథడ్ అండి, సర్జికల్. సో పురుషులు చేస్తారు, మేల్స్ లో చేసేది వేసెక్టమీ కాబట్టి సర్జికల్ మెథడ్. అంటే A3 ఉండాలా, D1 ఉండాలా. A3 D1 ఉన్నది ఒక 1 ఆప్షన్ లో మాత్రమే ఉంది కాబట్టి 1 is the right one. నెక్స్ట్, which of the following functions is carried out by cytoskeleton in a cell? Which function is carried out in cytoskeleton of the in a cell? So following function, ఏ ఫంక్షన్ జరుగుతుంది అంటే మనకు మొటిలిటీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 164, which one of the following common sexuality transmitted disease is completely curable when detected early and treated properly? సో మనకు గొనోరియా అనేది మనకు ఎర్లీగా గుర్తిస్తే ఖచ్చితంగా కంప్లీట్ గా ట్రీట్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వచ్చేసి వైటల్ కెపాసిటీ VC ఆఫ్ లంగ్ ఈజ్. సో ఇది మనకు 11th క్లాస్ లో 272 పేజ్ లో ఉంది. సో దీనికి సంబంధించి చూస్తే మనకు IRV ప్లస్ ERV ప్లస్ TV ఈజ్ ఈక్వల్ టు వైటల్ కెపాసిటీ. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్స్ ఇవి ఇచ్చాడు మనకు. ఇందులో మనకు నాట్ కన్సిడర్డ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్. ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ లో పార్ట్ కానిది అడిగాడు. ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ లో పార్ట్ కానిది ఏది అంటే మనకు మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్స్ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ లో పార్ట్ కాదు. ఇందులో పార్ట్ వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అలాగే గాల్జీ కాంప్లెక్స్ ఇవి ఉంటాయి కాబట్టి ACEలు రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 167 లో లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. CCK, GIP అలాగే ANF, ADH ఇచ్చి ఇటువైపు ఆర్గాన్స్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ADH అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్, ఇది కిడ్నీ సంబంధించింది ADH అనేది. కాబట్టి ADH అంటే D1 ఉంటుంది ఆన్సర్ లో, D1 అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ANF అని ఉంది. ANF అంటే ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్. ఓకే, అన్నప్పుడు దీనికి సంబంధించింది అంటే హార్ట్ సంబంధించినది. సో హార్ట్ సంబంధించింది ANF అనేది. సో ANF హార్ట్ అంటే C2 ఉండాలి. ADH లో D1 ఉండాలి. ADH అంటే D1, C2 D1 C2 ఉన్నది 4th ఆప్షన్ లో మాత్రమే ఉంది. సో అప్పుడు మనకు 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అలాగే చూసుకుంటే మనకు 168 పేజ్ లో మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. జీన్ AYIZ ఉన్నాయి. ఇది ల్యాక్ ఓపరాన్ డయాగ్రామ్ సంబంధించింది. సో ఇది బాటిల్ లో మనకు ఉంది. ల్యాక్ ఓపరాన్ GYA. సో మనకు PIPOZY అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది. PIPOZY అనే సీక్వెన్స్ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ లో మనకు ఏమి ఉంటుంది అంటే PIPOZY. Z అనేది బీటా గ్యాలక్టోసిడేజ్ అంటే D1 ఉండాలి. అలాగే మనకు PIPOZY, Y అనేది పర్మియేజ్ అంటే B3 ఉంటుంది. అలాగే I వచ్చేసి మనకు రిప్రెసార్, I అనేది రిప్రెసార్, Z అనేది బీటా గ్యాలక్టోసిడేజ్. సో లైక్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ల్యాక్ ఆఫ్ సంబంధించినటువంటి అది డైరెక్ట్ క్వశ్చన్ అది. అలాగే క్వశ్చన్ నెంబర్ 169, ఇందులో లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. లిస్ట్ 1 లో ఫోబియా, ఐరిస్, బ్లైండ్ స్పాట్, స్క్లీరా. సో దీనికి సంబంధించి చూస్తే మనకు ఫోబియా వచ్చేసి పాయింట్ ఆఫ్ గ్రేటెస్ట్ విజువల్ యాక్టివిటీ ఆఫ్ ఆ రెజల్యూషన్. సో మనకు A అనేది 3 ఉంటుంది. అలాగే ఐరిస్ వచ్చేసి విజిబుల్ కలర్డ్ పోర్షన్ ఆఫ్ ఐ దట్ రెగ్యులేట్స్. సో B1 A3 B1 ఉండాలి. A3 B1 అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 170. ఈ 170 లో సెలెక్ట్ ద కరెక్ట్ గ్రూప్ ఆఫ్ ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ఎగ్జిబిటింగ్ అడాప్టివ్ రేడియేషన్. సో దీనికి సంబంధించి చూస్తే మనకు ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ ఎగ్జిబిట్ అడాప్టివ్ రేడియేషన్. దీనికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ లో చూడండి, నంబార్డ్, స్పాటెడ్ కస్కస్, ఫ్లయింగ్, ఫలాంజర్. ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ రైట్ ఆప్షన్ లో మనకు ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 171, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. 1 వచ్చేసి వాస్ట్ డిఫరెన్స్ రిసీవ్స్
a duct from seminal vesicle and opens into urethra as the ejaculatory duct. So స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది 1. అలాగే 2 చూద్దాం. ద క్యావిటీ ఆఫ్ ద cervix is called cervical canal which along with vagina forms birth canal. సో 2 కూడా కరెక్ట్ అవుతుంది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో అలాగే మనకు 171 ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2023 సంబంధించి F3 పేపర్ F3 ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 172లో లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. సో లిస్ట్ 1 సంబంధించి చూస్తే హెరాయిన్, మారిజువానా, కొకైన్, మార్ఫిన్ ఇవి మన కెమికల్ సబ్స్టెన్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించి మనకు సరైన ఆప్షన్స్ గుర్తుపట్టమన్నాడు. సో మనకు చూస్తే మార్ఫైన్, సో డి వచ్చేసి మార్ఫైన్ అనేది పెయిన్ కిల్లర్ కాబట్టి D3 అవుతుంది, పెయిన్ కిల్లర్. అలాగే చూసుకుంటే హెరాయిన్ అనేది స్లో డౌన్ బాడీ ఫంక్షన్. సో మత్తుని కలిగించే పదార్థం హెరాయిన్. సో ఇట్ స్లో డౌన్స్ బాడీ ఫంక్షన్స్. అలాగే మనకు చూస్తే A2D3 ఉండాలి. A2D3 ఉన్నది ఒక ఫోర్త్ ఆప్షన్ లో మాత్రమే ఉంది కాబట్టి 172 ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అలాగే 173 పేపర్ లో మనకు లిస్ట్ 173 క్వశ్చన్ లో లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. లిస్ట్ 1 లో రింగ్ వామ్స్, ఫైలేరియాసిస్, మలేరియా, న్యూమోనియా ఇది ఇచ్చాడు. దీనికి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ పక్కన ఇచ్చాడు కాలమ్ 2 లో. సో దీనికి సంబంధించి చూస్తే మనకు రింగ్ వామ్ అనేది ట్రైకోఫైటన్ వల్ల వస్తుంది. అలాగే ఫైలేరియాసిస్ దేని వల్ల వస్తుందంటే ఉచెరేరియా బ్యాంక్రాఫ్టీ నుంచి ఫైలేరియాసిస్ వస్తుంది. సో A2B3 ఉండాలి. అలాగే సి అనేది మలేరియా మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అని. అలాగే క్వశ్చన్ నెంబర్ 174 లో మనకు అసర్షన్ డివిజన్ ఇచ్చాడు. అసర్షన్ వచ్చేసి అమ్నియోసెంటసిస్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ reproductive and child health care program. So amniocentesis for sex determination is one of the strategies of reproductive and child care center. ఇది amniocentesis యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఏ అనేది ఫాల్స్. అలాగే చూద్దాం ఆర్ లో ban on amniocentesis checks increasing menace of female foeticide. సో ఆర్ అనేది రీజన్ అనేది కరెక్ట్ గా ఉంది కానీ ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉంది కాబట్టి ఏ ఫాల్స్ ఆర్ ట్రూ. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 175. రేడియల్ సిమెట్రీ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అడల్ట్స్ ఆఫ్ ఫైలం హెమికార్డేటాలో మనకు రేడియల్ సిమెట్రీ అనేది కనిపించదు. నెక్స్ట్ 176 లో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. సో స్టేట్మెంట్ 1 చూస్తే లో టెంపరేచర్ మనకు ప్రిజర్వ్స్ ద ఎంజైమ్ ఇన్ ఏ టెంపరరీ ఇన్యాక్టివ్ స్టేట్ whereas high temperature destroy enzymatic activity because proteins are denatured by heat. So correct statement. Alage statement 2 చూస్తే when the inhibitor closely resembles the substrate in its molecular structure and inhibits the activity of the enzyme, it is known as competitive inhibitor. So both statements 1 and 2 are correct. So fourth option is the right one. Next వచ్చేసి మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు 177 క్వశ్చన్స్ లో. లిస్ట్ 1 లో టీనియా, పారామీసియం, పెరిప్లినేటా, ఫెరిటిమా అంటే ఎర్త్వామ్. సో ఫెరిటిమా అంటే ఎర్త్వాము. సో ఎర్త్వామ్ అనేది నెఫ్రిడియా. సో నెఫ్రిడియా అంటే ఇక్కడ మనకు ఎక్స్క్రిషన్ సంబంధించిన ఆర్గాన్ అనేది నెఫ్రిడియా. అలాగే చూసుకుంటే టీనియాలో మనకు ఫ్లేమ్ సెల్స్ అని ఉంటాయి. టీనియాలో ఫ్లేమ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే నెఫ్రిడియా వచ్చేసి ఇట్ హెల్ప్ ఇన్ ఆస్మో రెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రిషన్ ఇన్ ఫెరిటిమా. అలాగే మనకు టీనియాలో అంటే టే ఫామ్ లో ఫ్లేమ్ సెల్స్ హెల్ప్ ఇన్ ఆస్మో రెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రిషన్. సో మనకి ఇక్కడ మనకు చూస్తే ఈ ఆప్షన్ బట్టి చూస్తే మనకు 177 అనేది సెకండ్ ఆప్షన్ ఇద్దా రైట్ వన్ గుర్తించవచ్చు. అలాగే 178 లో మనకు ABCD స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇందులో ఈ స్టేట్మెంట్ లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని గుర్తించమన్నాడు. ఇన్ నాన్ ప్రైమేట్ మమ్మేల్స్ సైక్లిక్ చేంజెస్ డ్యూరింగ్ రీప్రొడక్షన్ ఆర్ కాల్డ్ ఈస్ట్రస్ సైకిల్. ఓకే రైట్ వన్. అలాగే ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ బిగిన్స్ అట్ ప్యూబర్టీ అండ్ ఈజ్ కాల్డ్ మోనోపాస్. ఇది రాంగ్ ఇది. అలాగే ల్యాక్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ మే బి ఇండికేటివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే కరెక్ట్ వన్. నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసి సైక్లిక్ మెన్స్ట్రుయేషన్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ మినార్చ్ అండ్ మోనోపాస్. సో ఇది కూడా కరెక్ట్. ACDలు కరెక్ట్ అవుతున్నాయి. బి అనేది రాంగ్ స్టేట్మెంట్ అది. ఓకే సో మనకు బి అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ACD థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వచ్చేసి
స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఉన్నాయి 179 లో. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ అది. అలాగే స్టేట్మెంట్ 2 వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ రిమూవ్స్ అయోనైజింగ్ రేడియేషన్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్. అయోనైజింగ్ రేడియేషన్ కాదు, పర్టిక్యులేట్ మ్యాటర్ ను రిమూవ్ చేయడానికి ఇక మనకు స్టేట్మెంట్ 2 లో మనకు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ని యూజ్ చేస్తారు కాబట్టి కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. అప్పుడు వచ్చేసి మనకు 2 ఇస్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. అలాగే 180 క్వశ్చన్ లో చూస్తే మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు, 2 స్టెప్స్ ఇచ్చాడు. లిస్ట్ 1 లో పెప్టిక్ సెల్స్, గొబ్లెట్ సెల్స్, ఆక్సెంటిక్ సెల్స్, హెపాటిక్ సెల్స్ అని ఇచ్చి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే పెప్టిక్ సెల్స్ వచ్చేసి మనకు ప్రో ఎంజైమ్ పెప్సినోజన్ అని ఉంది మనకు ఆన్సర్ లోనే. ప్రో ఎంజైమ్ పెప్సినోజన్ సో అనేది అంటే A3 అవుతుంది. A3 ఆప్షన్స్ తో మనకు ఒకే ఒకటే ఉంది సెకండ్ ఆప్షన్. A3 తో ఒకే ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్ లో, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 181 చూస్తే మనకు అసర్షన్ రీజన్ ఉంది. అసర్షన్ వచ్చేసి ఎండోమెట్రియం. ఎండోమెట్రియం ఈజ్ నెసెసరీ ఫర్ ఇంప్లాంటేషన్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్. ఇంప్లాంటేషన్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్. సో కరెక్ట్. అలాగే రీజన్ ఆర్ చూస్తే ఇన్ ద absence ఆఫ్ ఫర్టిలైజేషన్ ద కార్పస్ luteum degenerates that causes disintegration ఆఫ్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం. సో ఇక్కడ ఏ ఆర్ కరెక్టే కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎందుకంటే ఒకటి ఎండోమెట్రియం సంబంధించి మనకు నెసెసరీ ఫర్ ఇంప్లాంటేషన్ ఆఫ్ బ్లాస్టోసిస్ అని ఇచ్చాడు. సో కానీ ఇక్కడ ఆర్ చూస్తే సెంటెన్స్ కరెక్ట్ గా ఉంది కానీ స్టేట్మెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్ కు కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 182. 182 లో మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. లిస్ట్ 1 లో జాయింట్స్, ఆ జాయింట్స్ ఎక్కడ కనిపిస్తాయని ఇచ్చాడు లిస్ట్ 2 లో. సో కార్టిలేజినస్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఫైబ్రస్ జాయింట్, సాటిలైట్ జాయింట్, మొత్తం 4 జాయింట్స్ ఇచ్చాడు. సో 4 జాయింట్ లో కార్టిలేజియస్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే బిట్వీన్ అడ్జసెంట్ వెర్టిబ్రే ఇన్ వెర్టిబ్రల్ కాలమ్. సో బిట్వీన్ అడ్జసెంట్ వెర్టిబ్రేలో మనకు అది కనిపిస్తుంది కార్టిలేజినస్ అది. అలాగే బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే బిట్వీన్ హ్యూమరస్ అండ్ పెక్టోరల్ గండిల్. సో B4 అవుతుంది. A to B4. సో A to B4 లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే సి చూస్తే ఫైబ్రస్ జాయింట్. ఫైబ్రస్ జాయింట్ ఇస్ ప్రెజెంట్ బిట్వీన్ ఫ్లాట్ స్కల్ బోన్స్. ఫ్లాట్ స్కల్ బోన్స్ పుర్లో కనిపిస్తుంది. సో A to B4 C1 తో మనకు ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 1 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 183. ఇందులో చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్స్ రిప్రజెంట్స్ మేటింగ్ బిట్వీన్ రిలేటివ్స్ ఇన్ హ్యూమన్ పెడిగ్రీ అనాలిసిస్. సో పెడిగ్రీ సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా ఇది ప్రతిసారి వస్తుంది క్వశ్చన్, ఇది ఇలాంటి ప్రశ్నలు. ఇందులో చూస్తే సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. ఎందుకంటే బిట్వీన్ మేటింగ్ రిలేటివ్స్ అనేది మనకు ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ చూపిస్తుంది. సో సెకండ్ వచ్చేసి పేరెంట్స్ విత్ మేల్ చైల్డ్ అఫెక్టెడ్ విత్ డిసీజ్ అనేది సెకండ్ ఆప్షన్ లో ఉండాలి. అయితే మనకు థర్డ్ వచ్చేసి మనకు అఫెక్టెడ్ ఇండివిజువల్స్ విత్ 3 థర్డ్ ఉండేది. సో ఫోర్త్ వచ్చేసి ఓన్లీ మేటింగ్ ఇచ్చాడు మేల్ ఫీమేల్. కాబట్టి ఇక్కడ మనకు మేటింగ్ బిట్వీన్ రిలేటివ్స్ ఇన్ హ్యూమన్ పెడిగ్రీ అనే వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అలాగే 184 క్వశ్చన్ చూస్తే మనకు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఎ డిసీజ్ ఫర్ ఇట్స్ ఎర్లీ ట్రీట్మెంట్. ఎర్లీ ట్రీట్మెంట్ లో ఎర్లీ డయాగ్నోసిస్ దేనికి సెర్చ్ కాదు అని ఇచ్చాడు. సో ఇది సీరం అండ్ యూరిన్ అనాలిసిస్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మిగతా అన్నింటిలో కూడా మనకి ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంట్ అనేది మిగతా అన్ని కూడా చేయొచ్చు, అన్నింటిలో చేయొచ్చు. కానీ సీరం యూరిన్ ద్వారా మనకు ఎర్లీ డయాగ్నోసిస్ కానీ ఎర్లీ ట్రీట్మెంట్ కానీ చేయడానికి ఆస్కారం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 185 చూస్తే ఈ 185 లో మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. లిస్ట్ 1 లో లియోపార్డ్ అండ్ లయన్ ఇన్ ఏ ఫారెస్ట్ గ్రాస్ ల్యాండ్. బి వచ్చేసి ఎగ్ ఇన్ ఏ క్రో నెస్ట్. అలాగే ఫంగై అండ్ రూట్ ఆఫ్ ఏ హైయర్ ప్లాంట్ ఇన్ మైకోరైజే. మైకోరైజే అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని మైకోరైజే. సో మైకోరైజే వచ్చేసి మనకు మ్యూచువలిజం లో వస్తుంది మైకోరైజే కదా. సో మ్యూచువలిజం. అలాగే ఏ కెటిల్ ఏ గ్రేట్ అండ్ ఏ కెటిల్ ఇన్ ఏ ఫీల్డ్ వచ్చేసి మనకు కమెన్సలిజం చెప్పుకోవచ్చు. అలాగే ఏ వచ్చేసి లియోపార్డ్ అండ్ ఏ లయన్ ఇన్ ఏ ఫారెస్ట్ గ్రాస్ ల్యాండ్, ఇది కాంపిటీషన్. సో లియోపార్డ్ లయన్ రెండింటికి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ A1 B2 మిగిలింది B2 కాబట్టి C3 D4 ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2023 సంబంధించి సో F3 క్వశ్చన్ పేపర్ ఇది. దీనికి సంబంధించిన బయాలజీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇందులో మనకు జువాలజీ పేపర్ సెక్షన్ బి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో సెక్షన్ బిలో మనకు 186 నుంచి 200 క్వశ్చన్ దాకా ఉంటాయి. ఏవైనా 13 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 186 చూస్తే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చాడు.
సో 186 లో స్టేట్మెంట్ 1 వచ్చేసి డ్యూరింగ్ ది జీరో ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ ద సెల్ ఈజ్ మెటబాలికల్లీ ఇన్యాక్టివ్. ఇక్కడ యాక్టివ్ అని ఉండాలి, ఇలా ఇన్యాక్టివ్ అని వచ్చింది కాబట్టి 1 ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ 2 లో ద సెంట్రోజోమ్ అండర్ గోస్ డూప్లికేషన్ డ్యూరింగ్ ఎస్ ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. డూప్లికేషన్ జరుగుతుంది కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్, 1 ఈజ్ రాంగ్. సో అలా ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 187. ఇందులో మనకు చూస్తే లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. లాజిస్టిక్ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఎక్స్పాండింగ్ ఏజ్ పిరమిడ్, స్టేబుల్ ఏజ్ పిరమిడ్. సో స్టేబుల్ ఏజ్ పిరమిడ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ద ప్రెసెంట్ పర్సెంట్ ఇండివిజువల్స్ ఆఫ్ ప్రీ రిప్రొడక్టివ్స్ అండ్ ఏజ్ గ్రూప్ ఆర్ సేమ్. రెండు సేమ్ గా ఉన్నప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. అలాగే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూడండి, బి చూస్తే అన్లిమిటెడ్ రిసోర్స్ అవైలబిలిటీ కండిషన్, అన్లిమిటెడ్ రిసోర్స్ అవైలబిలిటీ కండిషన్. సో అన్లిమిటెడ్ రిసోర్స్ ఉన్నప్పుడు మనకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది గ్రోత్ అనమాట. కాబట్టి B1 గా చెప్పుకోవచ్చు. సో B1 ఉన్నటువంటి ఆప్షన్ ఒక్కటే ఉంది ఫోర్త్ ఆప్షన్ లో మాత్రమే B1 కనిపిస్తుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఎందుకంటే మనకు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ బేస్ చేసుకుంటే మనకు అన్లిమిటెడ్ రిసోర్స్ అవైలబిలిటీ కండిషన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 188 చూస్తే ఇందులో మనకు ఇన్ కాక్రోచ్ ఎక్స్క్రిషన్ ఈజ్ బ్రాట్ అబౌట్ బై దేని ద్వారా జరుగుతుంది ఎక్స్క్రిషన్ అంటే యూరికోస్ గ్లాండ్, నెఫ్రోసిస్, ఫ్యాట్ బాడీ. సో BCD లో రైట్, సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ వన్. అలాగే 189 లో సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో గుర్తించమన్నాడు. అలాగే టెట్రాడ్ ఫార్మేషన్ ఈజ్ సీన్ డ్యూరింగ్ లెప్టోటీలో టెట్రాడ్స్ ఫామ్ అవుతాయా? ఫామ్ కావు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. అలాగే డ్యూరింగ్ అనాఫేజ్ ద సెంట్రోజోమ్ స్ప్లిట్ అండ్ క్రోమాటిడ్స్ సపరేట్, ఇది కరెక్ట్ వన్. నెక్స్ట్ సిలో టర్మినేషన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ పాకెటిన్ లో టర్మినేషన్ జరగదు. ఓకే, పాకెటిన్ లో టర్మినేషన్ ఎక్కడ జరుగుతుంది? డయాకైనసిస్ లో జరుగుతుంది కాబట్టి మనకు సి ఆల్సో రాంగ్. న్యూక్లియోలస్, గాల్జీ కాంప్లెక్స్ అండ్ ER ఆర్ రిఫార్మ్డ్ డ్యూరింగ్ టీలోఫేజ్. సో రైట్ వన్. ఈ చూద్దాం, సారీ డి కదా, న్యూక్లియోలస్ డి రైట్. ఈలో క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ సిస్టర్ క్రోమాటిడ్స్, రాంగ్. అది క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అన్నమాట. సో లెక్క మనకు BDలు కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. క్వశ్చన్ నెంబర్ 190. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో లేనివి ఏంటని అడిగాడు. కాబట్టి ఏమేమి లేవు థైరాయిడ్ కంట్రోల్లో అంటే మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, ఇది థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. రెగ్యులేషన్ ఆఫ్ బేసల్ మెటబాలిక్ రేట్, ఇది కూడా కంట్రోల్లో ఉంటుంది. నార్మల్ రిథమ్ ఆఫ్ స్లీప్ వేక్ సైకిల్ థైరాయిడ్ కంట్రోల్లో ఉండదు కాబట్టి. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కూడా థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్లో ఉండదు. సో సీడీలు రాంగ్. అలాగే ఈ చూద్దాం, సపోర్ట్ ద ప్రాసెస్ ఆఫ్ RBC ఫార్మేషన్, ఇది థైరాయిడ్ కండిషన్ లో ఉంటుంది. అంటే ABEలు ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నాట్ అండర్ ద కంట్రోల్ అన్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ CD అవుతుంది. CD అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అలాగే 191 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కాక్రోచ్ రిగార్డింగ్ సెక్షువల్ డైమార్ఫిజం. సో సెక్షువల్ డైమార్ఫిజం సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఇందులో ప్రెజెన్స్ ఆఫ్ యానల్ స్టైల్స్ అనేది కాక్రోచ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 192. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇందు వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి అంటే మనకు బేసోఫిల్స్ ఆర్ మోస్ట్ అబండెంట్ సెల్స్ ఆఫ్ ద టోటల్ వైట్ బ్లడ్ సెల్స్, ఇది రాంగ్ స్టేట్మెంట్. అలాగే బేసోఫిల్స్ సెక్రెట్ హిస్టమైన్, సెరోటోనిన్ అండ్ హెపారిన్, సో రైట్ వన్. అలాగే బేసోఫిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే బేసోఫిల్స్ హ్యావ్ కిడ్నీ షేప్డ్ న్యూక్లియస్, కాదు, ఇది రాంగ్. అలాగే బేసోఫిల్స్ ఆర్ గ్రాన్యులోసైట్స్, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఓవరాల్ గా చూస్తే మనకు BCలు మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 193. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇందులో చూస్తే మనకు 193 క్వశ్చన్ లో ద ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బాడీ స్విచెస్ ఆఫ్ ఆస్మో రిసెప్టార్స్, స్విచెస్ ఆఫ్ అనేది కాబట్టి స్విచెస్ ఆన్ అది. సో కాబట్టి 1 ఇస్ ద రాంగ్. ADH ఫెసిలిటేట్స్ వాటర్ రీఅబ్జార్ప్షన్ టు ప్రివెంట్ డయూరిసిస్. సో రైట్, కిడ్నీ సంబంధించిన క్వశ్చన్ ఇది, రైట్ వన్ ఆప్షన్ అది. సో B కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ANF కాజెస్ వాసోడైలేషన్.
ఏఎన్ఎఫ్ అంటే ఏమి, ఏట్రియల్ నైట్రియూరిటిక్ ఫ్యాక్టర్, ఏఎన్ఎఫ్ హార్ట్ సంబంధించింది. సో మనకు బి అనేది కరెక్ట్, అలాగే సి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఏడిహెచ్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్, ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్, ఏడిహెచ్, ఓకే రైట్ వన్. ఏడిహెచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిక్రీజ్ ఇన్ జిఎఫ్ఆర్, డిక్రీజ్ ఇన్ డిఎఫ్ఆర్ అనేది రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి బిసిడిలు కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ 194 లో మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. మాస్ట్ సెల్స్, ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ బ్రాంకియోల్, బ్లడ్, ట్యూబులర్ పార్ట్స్ ఆఫ్ నెఫ్రాన్. సో వీటికి సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ మాస్ట్ సెల్స్ వచ్చేసి ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ అనమాట. మాస్ట్ సెల్స్ ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ అంటే A2 ఉండాలి, A2 ఉండాలి. అలాగే మనకు బ్లడ్ వచ్చేసి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ బ్లడ్ అనేది ఒక ప్రత్యేకమైన టిష్యూ, కాబట్టి C4 ఉండాలి. C4 A2 C4 ఉండాలి. సో అలాగే మనకు 194 అనేది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు కార్డేట్స్. కార్డేట్స్ సంబంధించినటువంటి కరెక్ట్ ఆప్షన్స్ ఏంటనేది గుర్తించమన్నాడు. ఇందులో మనకు ప్రెజెన్స్ ఆఫ్ ఏ మిడ్ డోర్సల్ సాలిడ్ అండ్ డబుల్ నెర్వ్ కార్డ్, ఇది రాంగ్ ఇది. అలాగే ప్రెజెన్స్ ఆఫ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ కరెక్టే. ప్రెజెన్స్ ఆఫ్ పెయిర్డ్ పారెంజియల్ గిల్ స్లిట్స్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ప్రెజెన్స్ ఆఫ్ డార్సల్ హార్ట్ అనేది కాదు. అలాగే ట్రిప్లోప్లాస్టిక్ సూడోసిలోమేట్ అనిమల్స్ కాదు, ఇది కూడా కాదు. డిఈలు కాదు, ఏ కూడా కాదు. సో బిసిలు రైట్. సో లెక్కన ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ వన్. అలాగే ద యూనిక్ మెమేరియన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటని అడిగాడు. సో దీనికి సంబంధించి హెయిర్స్ ఉండడము, పిన్న, మమ్మరీ గ్లాండ్స్ ఉండడం అనేది మనకు మెమేరియన్ క్యారెక్టర్స్, కాబట్టి సో 1 ఇస్ ద రైట్ వన్. అలాగే 197 ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ దట్ హెల్ప్స్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్షువల్ బిహేవియర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ప్లెజర్, రేజ్, ఫియర్ ఎట్సెట్రా ఆర్ దేనికి ఆధారంగా ఉంటాయంటే లింబిక్ సిస్టమ్ అండ్ హైపోథాలమస్ కండిషన్ లో ఉంటాయి. ఎస్ సంపూర్ణ, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టుడేస్ క్వశ్చన్? నాకు చూడలేదని మళ్ళీ చూస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ 198 చాలా ఈజీ క్వశ్చన్. ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ గుర్తించామన్నాడు. సీక్వెన్స్ ఎగ్జామ్ పేపర్ లో ఉంది, ఏయుజీ అలా ఇచ్చి మనకు ఐడెంటిఫై చేయమన్నాడు. కాబట్టి ఎక్కడైతే ఇక మనకు చూస్తే 198 క్వశ్చన్ లో యు ఉన్న చోట, యురాన్ ఉన్న చోట థైమిన్ ఉంచితే సరిపోతుంది. యు ఉన్న చోట టీ ఉంచి మనం సీక్వెన్స్ చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. అడిగినాడు. ఇక్కడ మనం చూస్తే మనకు బిసిలు కరెక్ట్ అవుతాయి. బి అండ్ సి అంటే సార్కోప్లాస్మిక్ రెటికులం ఆఫ్ మజిల్ ఫైబర్ ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ కాల్షియం అయాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్ట్రైటెడ్ అపియరెన్స్ ఆఫ్ స్కెలెటల్ మజిల్ ఫైబర్ ఈజ్ డ్యూ టు డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఆఫ్ యాక్టిన్ అండ్ మయోసిన్ ప్రోటీన్స్. ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ అవుతున్నాయి. బిసిలు అంటే ఏడిలు రాంగ్ స్టేట్మెంట్స్ అవి. ఓకే రైట్. అలాగే లాస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంబ్రీడింగ్ సంబంధించి నాట్ అని ఇచ్చాడు. కాబట్టి కానిది. ఇట్ ఎక్స్పోజెస్ హార్మ్ఫుల్ రెసెసివ్ జీన్స్ దట్ ఆర్ ఎలిమినేటెడ్ బై ఎక్స్పోజెస్ ఆఫ్ హార్మ్ఫుల్ రెసెసివ్ జీన్స్ అన్నాడు. హార్మ్ఫుల్ కాదని గుర్తుంచుకోవాలి. సో అలా ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇద్దా రాంగ్, అలాగే కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓవరాల్ గా చూస్తే మనకు 200 క్వశ్చన్ కి ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ప్రస్తుతం మనం ఇంతవరకు వినింది ఏంటంటే లైవ్ సెషన్ లో NEET 2023 అండర్ గ్రాడ్యుయేట్ క్వశ్చన్ పేపర్ ఇది F3 పేపర్, F3 సంబంధించిన పేపర్ ఇది. సో F3 దీనికి సంబంధించి బయాలజీకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బయాలజీలో బాటనీ జువాలజీ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 101 నుంచి 200 దాకా. సో దీనికి సంబంధించింది. సో మరో సెషన్ మళ్ళీ కలుద్దాం. ఈ సెషన్ సంబంధించి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్. ఓకే, జై హింద్.